ఈరోజు స్థానిక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎంపీటీ నగర్కు వచ్చినప్పుడు ఇక్కడున్న యువకులు మహిళలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అఖండమైన స్వాగతం పలికి ఎంపీటీ నగర్ అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పి మీరు నిరూపించను మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా మైనారిటీ సోదరులు కూడా చాలామంది బయటకు వచ్చి గతంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపుగా 1000 పట్టాలు ఇక్కడ ఇప్పించి ఇక్కడ అన్ని కట్టించి సీసీ రోడ్లు వేయించింది తెలుగుదేశం పార్టీ. ఖాళీ 130 పట్టాలకు సంబంధించి వాటిలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొత్తవి కట్టించి ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత శ్రీనివాస్ యాదవ్ మంత్రి గారు మీరు ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపిస్తే ఆయన ఇవాళ ఇక్కడ ఉన్నోళ్ళకి కాకుండా బయట వాళ్ళని తీసుకొచ్చి ఆ పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేస్తారు. మీరు ఒకవేళ కార్పొరేటర్గా ఆయన చెప్పిన వాళ్ళని గెలిపిస్తే ఇక్కడ ఉన్నోళ్ళ ఎవ్వరికి కూడా పట్టాలు రావు. కుక్కట్పల్లిలో ఉన్నోళ్ళని ఎట్లయితే తీసుకొచ్చి కార్పొరేటర్గా నిలబెట్టిండో కుక్కట్పల్లి నుంచో లేకపోతే నింబోలి అడ్డా నుంచో లేకపోతే గౌలిగూడ నుంచో తీసుకొచ్చి ఇక్కడ పట్టాలు ఇస్తాడు తప్పితే ఇక్కడ ఉన్నోళ్ళకు పట్టాలు ఇయ్యాడు. అదేవిధంగా పోయిన ఎన్నికల సందర్భంలో కూడా ఇక్కడ కూన వెంకటేష్ గౌడ్ మొత్తం పని చేసుకుంటే బిర్యానీ మొత్తం ఆయన వండి పెట్టుకుంటే ఆఖరి నిమిషంలో దొంగలు చెత్తకపోయినట్టు కూన వెంకటేష్ గౌడ్ సీటును సనత్ నగర్ సీటును ఇవాళ శ్రీనివాస్ యాదవ్ ఎత్తుకపోయిండు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. ఆయన గతంలో కేసీఆర్ని ఏమేమి మాట్లాడిండో ఒక్కసారి ఆలోచన చేయండి. అంతెందుకు మొట్టమొదట ఈడ పాటిగడ్డలో ఇక్కడ ఈ ఎంపీటీ నగర్లో జెండా ఎగరేసిన తెలంగాణ రాష్ట్ర సమితి జెండా మొట్టమొదట కట్టినోళ్ళను పక్కన పడేసి 2-3 సార్లు డివిజన్ ప్రెసిడెంట్లు అయితే టికెట్ ఇవ్వకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇచ్చారు. ఇక్కడనే కాదు ఆ పక్కనే అమీర్పేటలో ఇచ్చిన శేషకుమారి, ఆ పక్కలో ఇచ్చిన వెంగళరావు నగర్లో ఇచ్చిన కిలారి మనోహరు, జూబ్లీహిల్స్లో ఇచ్చిన కాజా సూర్యనారాయణ, కుకట్పల్లిలో ఇచ్చిన అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, ఇలా చెప్పుకుంటూ పోతే 50 టికెట్లు ఎక్కడెక్కడోళ్ళనో తీసుకొచ్చి ఇక్కడ టికెట్లు ఇచ్చిండు కేసీఆర్. ఆయన మొదట్లో ఏం చెప్పిండు, మన ఉద్యోగాలు మన నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టిర్రు, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. మరి 20 నెలలు అయింది, ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా తల్లి? గక్కడుండ్రు మీ ఇంట్లో మీ పిల్లలకు వచ్చినాయా తల్లి? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? ప్రతి పేదోనికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మీ ఇంటింటికి నల్లా ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఏమి ఇచ్చిండా ఆయన అంటే షీపు లిక్కర్ బాటిల్ తీసుకొచ్చి సెక్రటేరియట్లో పెట్టి తాగితే ఆరోగ్యం బాగుంటుంది అన్నాడు. తాను జడ్డ కోతి వన వల్ల జడిసిందంట. కోతి తాను జడ్డది కాక వనాన్ని మొత్తం జడగొట్టిందని ఆయన రోజు పుల్లుగా మందేసి పండుకుంటే కేసీఆర్కు రాష్ట్రంలో ప్రజలు కూడా మందేసి పండుకోవాలని చెప్పి షీప్ లిక్కర్ స్కీమ్ తీసుకొచ్చిండు తప్ప పేద ప్రజలకు ఏమన్నా తీసుకొచ్చిండా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్తున్నా. ఇవాళ కూడా 20 నెలలు అయింది, ముఖ్యమంత్రి పదవి వాళ్ళకే ఉంది, మంత్రి పదవి శ్రీనివాస్ యాదవ్కే ఉన్నది. కేసీఆర్ కొడుకో మంత్రి, అల్లుడు ఇంకో మంత్రి, బిడ్డనేమో ఎంపీ. ఇన్ని పదవులు ఉన్నా మీ ఎంపీటీ నగర్లో ఒక్క పేదోనికి కూడా ఇల్లు ఇప్పియలేదు, ఒక్క పేదోనికి పింఛన్ ఇప్పియలేదు, ఒక పేదోనికి రేషన్ కార్డు ఇప్పియలేదు, ఒక్క పేదోళ్ళ పిల్లలకు ప్రైవేటు స్కూల్లో చదువుకోవడానికి కార్పొరేట్ విద్యకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. కానీ ఇవాళ చెప్తారు కార్పొరేటర్ గెలిస్తే మేము అన్నీ వేస్తాం, మీ ఇల్లుకంతా సున్నం వేస్తాం, తెల్లగా చేస్తామని చెప్తున్నారు. ఇది నమ్మే పనేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. కలెక్టర్ చేయలేని పని చెప్రాసి చేయగలుగుతాడా ఎక్కడన్నా? కేసీఆర్ శ్రీనివాస్ చేయలే పని టీఆర్ఎస్ వాళ్ళ కార్పొరేటర్ ఏ పని చేయగలుగుతాడా? ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ట్యాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ ఉండే, వాళ్ళు ఈడ ఉండి ట్యాక్సీలు నడుపుకునేది. ఇవాళ శంషాబాద్కు ఎయిర్పోర్ట్ అక్కడికి మారిన తర్వాత ట్యాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకు నెంబర్ ఇస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువులు కార్లు నడుపుకుంటుంటే
85 మందిని తీసుకుపోయి జైల్లో పెట్టించిన చరిత్ర కేసీఆర్ది, కేటీఆర్ది. ఇవాళ కార్లు నడుపుకొని బతికేటోళ్ళని కూడా జైల్లో పెట్టి వాళ్ళ లైసెన్స్ గుంజుకోవాలని చూస్తున్నారు. ఇవాళ అంత దుర్మార్గంగా ఉంటే ఇక టీఆర్ఎస్ నాయకులు వచ్చి ఇవాళ చెప్తారు, మేము తీసుకొని పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చోబెడతాం, మీకు అందరికీ మంచిగా చేస్తామని. 20 నెలలు ఎక్కడ పోయినరు? 20 నెలల నుంచి ఒక్క రోజైనా మీ ఎంబీటీ నగర్కి వచ్చి మీరు ఎట్లున్నారు, మీరు బాగున్నారా, మీకు నీళ్ళు వచ్చినాయా, మీకు పెన్షన్ వచ్చిందా, మీకు ఇల్లు కావాలన్నా అని ఒక్కడన్నా టీఆర్ఎస్ వాడు వచ్చిండా? కానీ ఇవాళ మన ఇళ్ళ కాడికి వస్తారు, ఆడోటి జెండాలు కట్టిర్రు, మేము ఉన్నాం మా ఓట్లు వేయరని. ఇంతకుముందు ఓట్లు వేస్తే ఏం చేసిర్రు, ఇప్పుడు కొత్తగా ఓట్లు వేస్తే ఏం చేస్తారో అడగాల్సిన అవసరం ఉన్నది. ఈడ చాలా మంది మా వాళ్ళు కొడంగల్ వాళ్ళు కలిసిరు, మా నియోజకవర్గం వాళ్ళు. ఇక్కడ మా వాళ్ళు కూడా ఊరికి పోయినప్పుడు గంగిరెద్దులోడు వస్తాడు. సంక్రాంతి పండుగ మొన్ననే పోయింది కదా, సంక్రాంతి పండుగ గంగిరెద్దులోడు వచ్చి ఏం చెప్తాడు, అమ్మ కనిపిస్తే అమ్మకి దండం పెట్టు, అయ్య కనిపిస్తే అయ్యకి దండం పెట్టు, ఉత్తుత్తి దండాలు కాదు వంగొంగి దండాలు పెట్టు, అమ్మ మొత్తం పోస్తే మన జోలే నిండుతుంది, మనకు పండుగ వండుతుంది అని చెప్పి గంగిరెద్దులోడు చెప్తాడు. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు కూడా గంగిరెద్దులోళ్ళు పండుగ పూట మన ఇంటికి వచ్చినట్టు టీఆర్ఎస్ నాయకులు కూడా మన ఇండ్ల కాడికి వచ్చి మన ఓట్లు అడుక్కుంటుండ్రు తప్ప మనల్ని బాగు చేసే ఆలోచన ఏమాత్రం కూడా టీఆర్ఎస్ వాళ్ళకి లేదు. నేను ఈ వేదిక మీద నుంచి శ్రీనివాస్ యాదవ్ని అడుగుతున్నా, నువ్వు మా పార్టీ, మా కార్యకర్తల చెమట, మా కార్యకర్తల రక్తం, మా కార్యకర్తలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సైకిల్ గుర్తు మీద నిన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే నువ్వు అంతకుముందు కేసీఆర్ని ఏమన్నాడు ఆయన అంటే, రూమ్లో కేసీఆర్ని వేసి ఫ్యాన్ 5 మీద పెడితేనంట కేసీఆర్ ఆ గోడకి ఈ గోడ కొట్టుకుంటాడని చెప్పిండు శ్రీనివాస్ యాదవ్. కానీ ఇవాళ ఏం చేస్తుండు, ఆయన ఆ గోడకి ఈ గోడ కొట్టుకోకుండా ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన కాళ్ళ కాడ కూర్చున్నాడు. సిగ్గుండాలే. మొన్నటి వరకు నువ్వేం మాట్లాడినావు, ఇవాళ పోయి కేసీఆర్ గేట్ కాడ కాపలా కుక్కలాగా కూర్చున్నావు తప్ప నువ్వు నీ ఓట్లేసి గెలిపించిన కార్యకర్తలను కాపాడేటట్టు చేస్తున్నావా? నువ్వు ఒక్కసారి ఆలోచన చేసి శ్రీనివాస్ యాదవ్, నువ్వు ప్రజల్ని మోసం చేసింది కాక మళ్ళీ నీ వెనకాల నీ తాబేదారులను మోసుకొచ్చారు. నిన్న మన హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఆయన కేటీఆర్ శిలాపలకాలు కొడితే ఆయన వెనకాల 3 నిలబడ్డారు. ఒక ఆయన శ్రీనివాస్ యాదవ్, రెండోగా ఆయన పద్మారావు, మూడోగా ఆయన నాయన్ నరసింహారెడ్డి. ఇది చూస్తుంటే నాకు అనిపించింది, మా దగ్గర మేజావు చెప్తుండే, సాబ్ లావు మొనగాళ్ళు లడాయిపోతే వెనకాల 3 నూకుడు మొనగాళ్ళని, ఈ మొనగాళ్ళు లడాయిపోతే వెనకాల 3 నూకుడు మొనగాళ్ళని. ఇక ఆయన నాయన్ నరసింహారెడ్డి హోంమంత్రి, చూడడానికి మీసాలు బాగానే ఉన్నాయి, కానీ లాట్ ఏమో కేసీఆర్ దగ్గర ఉంది, టోప్ ఏమో కేటీఆర్ దగ్గర ఉంది. ఆయన ఉత్తరే, హోంమంత్రికి తక్కువ, హోంగార్డుకి ఎక్కువ, ఆయన చేతులు ఏంది లేదు. ఇక శ్రీనివాస్ యాదవ్, ఇక ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అంతకుముందు ఏముండే ఇప్పుడేమున్నాడు ఏందనేది. పద్మారావు, ఆయన ఎవడన్నా పాలు తాగితే ఆరోగ్యం బాగుంటుంది, గుడ్డు తింటే ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే పొద్దున్నే లేచి మార్నింగ్ వాక్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అనేవాడని చెప్తాడు. కానీ సెక్రటేరియట్కు చీప్ లిక్కర్ బాటిల్ తెచ్చి ఇది తాగితే ఆరోగ్యం బాగుంటుంది, కేసీఆర్ లెక్క ఉండొచ్చు మీరు అని చూపిస్తున్నాడు ఆయన. గట్లాంటి వాళ్ళు మనకి ఇవాళ మంత్రులు అయినరు. ఇవాళ అట్లాంటి వాళ్ళు చెప్పే కార్పొరేటర్కి ఓటేస్తే మన బస్తీలు బాగుపడతాయా ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ సోదరులారా, కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ ఓటేయొద్దు. టీఆర్ఎస్ వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టాలి. మా అమ్మలక్కలకు చెప్తున్న, వంటలు చేస్తుంటే వాడన్న టీఆర్ఎస్ వస్తే సలాకి బాగా కాల్చి చేయి చాపితే చేతులు పెట్టి కాల్చూరి. ఎందుకంటే పోయినప్పుడు ముఖ్యమంత్రి వేస్తే అన్నీ చేస్తా అన్నాడు ఓట్లు వేస్తే, మరి ఇవాళ ముఖ్యమంత్రి అయిన ఇంకా చేయలే. కాబట్టి ఇవాళ ఎవరు వచ్చినా కూడా కేవలం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే మీ బస్తీలు బాగుపడ్డాయి. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలిస్తే మీకు టీవీలకు ఏదైతే సెటప్ బాక్స్ కొనుక్కోమని మిమ్మల్ని అంటుండ్రో, ప్రతి ఇంటికి సెటప్ బాక్స్ 2000 రూపాయలు ఉచితంగా తెలుగుదేశం పార్టీ మీ ఇండ్లకు మొత్తం సెటప్ బాక్సులు పెట్టించే బాధ్యత మాది. ఉచితంగా నల్లా కనెక్షన్ ఇప్పించే బాధ్యత మాది. ప్రతి మీ ఇంట్లో చదువుకున్న పిల్లలకు మంచి ట్రైనింగ్లు ఇప్పించి నౌకర్లు ఇప్పించే బాధ్యత మాది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేది. నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి తప్ప ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కావు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. కాబట్టి పేదలు ఎవరైతే ఉన్నారో
ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ సమర్థించిన అభ్యర్థిని మేయర్గా చేస్తే నరేంద్ర మోడీ నుంచి నిధులు తీసుకొచ్చి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించే బాధ్యత మాది. ప్రతి పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించే బాధ్యత మాది. సంవత్సరానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేంద్రం నుంచి తెచ్చి 8 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకొచ్చి మొత్తం హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్న పేదోళ్ళందరికీ ఇండ్లు మేము కట్టిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి సోదరులారా, మాయలోళ్ళు వస్తారు, మాటలోళ్ళు వస్తారు, వాళ్ళందరి మాటలు నమ్మకండి. టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఖాళీ మాటలు చెప్పి మాయ చేసి ఓట్లు దోసుకుందామనే వస్తున్నారు. కాబట్టి గతంలో ఓటు వేసినందుకు మంత్రి అయినందుకు ఏం పని చేస్తాడో అడుగుండి శ్రీనివాస్ యాదవ్ను. ఆ పనులు చేసిన తర్వాతనే మళ్ళీ మా బస్తీలోకి వచ్చి ఓటు అడగాలని చెప్పి ఊరు బయటనే ఆడ బస్తీ బయటనే నిలబెట్టుర్రు టీఆర్ఎస్ వాళ్ళు. ఎవరన్నా వస్తే ఆన్నే అడిగి ఆన్నే కడిగి వెనక్కి పంపండి. టీఆర్ఎస్ వాళ్ళని బస్తీలోకి రానియకండి. బస్తీలోకి వచ్చిరటే బస్తీని టీఆర్ఎస్ వాళ్ళు ఖరాబ్ చేస్తారు. ఇవాళ కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా శ్రీనివాస్ యాదవ్ అయినా నాయన్ నరసింహారెడ్డి అయినా ఎవడైనా అబద్ధాలు చెప్పి మన ఓట్లు అడుక్కోవడానికి వచ్చేటోళ్ళే తప్ప మన బతుకులు బాగు చేసేటోళ్ళు కాదు. కాబట్టి మన అందరం కూడా సైకిల్ గుర్తుకు కూన వెంకటేష్ గౌడ్ రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా మీకోసం ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన సతీమణిని మహిళ వచ్చింది కాబట్టి ఆవిడని కార్పొరేటర్గా నిలబెట్టినాం. కార్పొరేటర్గా అక్క గెలిచినా కూడా కూన వెంకటేష్ గౌడ్ మీకు 24 గంటలు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తాడు. ఆయన ఇంకేదైనా తక్కువ పడితే మీ తరఫున శాసనసభలో మీ పక్కన పోరాటం చేసి నేను కూడా మీ సమస్యల మీద పోరాటం చేస్తా, మీకు అండదండగా నిలబడతా. మిమ్మల్ని ఆదుకోవడానికి పూర్తి స్థాయిలో ఈ పేదోళ్ళకు పట్టాలు వచ్చే విధంగా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చే విధంగా, మీకు పెన్షన్ రాని ముసలవ్వ ఇప్పుడే అడగలిచింది పెన్షన్ లేదని అలాంటి వాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోటేసి గెలిపించాల్సిందిగా మీకు అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సైకిల్ గుర్తుకే గట్టిగా అనాలి. శ్రీనివాస్ యాదవ్ గుండెలు ఎదరాలి. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చేతులు ఉన్న వాళ్ళందరూ చేయి పైకెత్తురి. అందరు చేయెత్తలేదంటే మీకు చేయలేనట్టే లెక్క, అంతే కదా. నోరున్న వాళ్ళందరూ కూడా గట్టిగా అనాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే.